హలో ఫ్రెండ్స్, మరి గడిచిన 3-4 రోజులుగా మాకు విపరీతంగా మంచు పడుతూ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మంచు పడిందంటే మాత్రం మన ఇంటి ముందు మనం మంచుని మనమే క్లియర్ చేసుకోవాలి. ఎవరు సర్వెంట్స్ ఉండరు. రోడ్డు వరకు గవర్నమెంట్ వచ్చి క్లియర్ చేస్తుంది, కానీ మన ఇంటి ముందు మాత్రం మనమే క్లియర్ చేసుకోవాలి. లేదంటే ఎవరైనా వచ్చారంటే జారి పడిపోతూ ఉంటారు. సో ఈరోజు నా వర్క్ వెళ్ళే ముందు మధ్యాహ్నం కాస్త ఈ మంచు క్లియర్ చేసి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాను. చాలా టైట్గానే ఉంది, ఎందుకంటే 2-3 రోజుల నుంచి కురుస్తూ ఉంది. ఇది కరగటం లేదనమాట, టైట్ అయిపోతుంది. అంటే కింద భాగం అంతా కూడా ఐస్ లాగా అయిపోతూ ఉంది. అయినా సరే ఇక మనకి చేతనైనంత వరకు మనం క్లీన్ చేసుకోవాలి, తప్పదు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు జారి పడిపోతే అది మన తప్పు కింద చూస్తారు గవర్నమెంట్. సో ఇక్కడ యూరప్లో ఎవరి పని వాళ్ళే చేసుకోవాలండి, మనకి సర్వెంట్స్ ఎవరు ఉండరు. సో మన టైమింగ్ మనం అడ్జస్ట్ చేసుకుని మన పని మనమే చేసుకోవాలి ఇంటి దగ్గర. సో ఇంతవరకు చాలు. అయితే కార్ల దగ్గరికి వెళ్ళడానికి మనం ఇప్పుడు దారి ఏర్పాటు చేసుకుందాం. మొత్తం మంచు క్లియర్ చేయాలంటే చాలా టైం పట్టుద్ది. అయితే జస్ట్ మనకి లోపల ఎంట్రన్స్ వరకు, అలాగే కార్లు పార్కింగ్ దగ్గరికి వెళ్ళడానికి అంతవరకు మాత్రమే నేను ఇప్పుడు చేస్తా ఉన్నాను ప్రస్తుతానికి. మొత్తం క్లియర్ చేయాలంటే మాత్రం చాలా అవర్స్ పట్టేస్తుంది, అంత టైం లేదు నాకు ఇప్పుడు.
సో ఇప్పుడు వీడియో చేస్తున్న వాళ్ళు ఎవరో నేను మీకు చూపిస్తాను. మా అమ్మాయి షిఫ్రా. హలో షిఫ్రా. సో షిఫ్రా ఈరోజు ఈ వీడియోని చేస్తూ ఉంది. చూడండి, కొంతవరకు నేను జస్ట్ కొంతవరకు క్లియర్ చేయగలిగాను. ఎందుకంటే అంత చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది, మనకు అంత టైం లేదు ఇప్పుడు. సో నా ఈ బైక్ బయట తీక కొన్ని నెలలు అయిపోయింది, ఎందుకంటే చలి వల్ల ఇంకా అలాగే కవర్ చేసి ఉంచాను. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు బయటికి తీయాలి. JC 777 నేను వాడుతున్నాను. అలాగే DO 44 నా వైఫ్ పిల్లలు వాడతారు ఇది. సో ఈరోజు పేపర్ ట్రాష్. సో ఈ బ్లూ టిన్ పేపర్ పికప్ చేసుకుంటారు ఈ టిన్లో నుంచి. 2-3 వారాలకు ఒకసారి వచ్చి మన పేపర్ వేస్ట్ అంతా దీనిలోనే వేయాలి. ఇంకా వేరే వేస్ట్ ఏమి వేయకూడదు, పేపర్ మాత్రమే వేయాలి. సో వాళ్ళు వచ్చి ఈరోజు క్లియర్ చేసి వెళ్ళిపోయారు. చూడండి, అంత ఫ్రీగా ఉంది. సో యూరోప్లో మా పరిస్థితి ఎలా ఉంటుంది వింటర్లో, ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము. సో ఎనీ టైం మనం రెడీగా ఉండాలి. మంచు పడితే మరి అదంతా మనం క్లియర్ చేసుకోవడానికి ఈ మంచులో కూడా డ్రైవ్ చేయాలి. చూడండి, రోడ్ల మీద మరి కార్లు అవి డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. వర్క్ అయితే ఆగదు. మనం వర్క్కి వెళ్ళాలి, వర్క్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఇంటి దగ్గర పని చేసుకోవాలి. చూడండి, మొత్తం తెల్లగా అయిపోయింది ఈ జర్మనీలో మా ఏరియా అంతా కూడా. ఒక 2-3 రోజుల నుంచి ఒకే మంచు అన్నమాట. So this is our house. Okay then, have a nice day. Bye.